ఒక క్షణం మీ శరీరాన్ని గమనించండి. మీ గుండె చెప్పకుండానే కొట్టుకుంటుంది. మీరు నిద్రలో ఉన్నప్పటికీ మీ శ్వాస కొనసాగుతూనే ఉంటుంది. మీ కళ్ళు వెలుగుకు అనుగుణంగా మారతాయి. మీ గాయాలు అవే మానిపోతాయి. ఇంత ఖచ్చితమైన వ్యవస్థ యాదృచ్ఛికంగా ఉండదు. ప్రతి క్లిష్టమైన విషయానికి వెనుక ఒక అవగాహన ఉంటుంది. ఒక జాకెట్కు డిజైన్ ఉంటుంది. ఒక గడియానికి తయారు చేసినవాడు ఉంటాడు. సాధారణ కుర్చీ కూడా ప్రణాళిక లేకుండా తయారు కాదు. అలాంటప్పుడు ఆలోచించే మెదడు, అనుభూతి కలిగిన హృదయం, మంచి చెడును గుర్తించే అంతరాత్మ ఉన్న మనిషి ఎలా ఉద్దేశం లేకుండా ఉండగలడు? సృష్టికర్త లేకుండా ఎలా ఉండగలడు? ఇస్లాం ఆలోచించడం ఆపమని చెప్పదు, ఇంకా లోతుగా ఆలోచించమని చెప్తుంది. కళ్ళు మూసుకుని నమ్మమని కాదు, చూడు, అర్థం చేసుకో, ప్రశ్నలు అడుగు అని చెప్తుంది. ఖురాన్ మనిషి మెదడుతో పాటు హృదయంతో కూడా మాట్లాడుతుంది. జీవితం యాదృచ్ఛికం కాదు అని గుర్తు చేస్తుంది. నైతికత ప్రమాదవశాత్తు వచ్చినది కాదు, మన ఉనికి ఉద్దేశం లేనిది కాదు. మీ ప్రశ్నల విషయంలో నిజాయితీగా ఉండండి. ఎందుకంటే నిజం ఏంటంటే, సృష్టించబడినది దిశ లేకుండా వదిలిపెట్టబడలేదు.